ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. ప్రేమించటం అంత కష్టమా? నేటి ధ్యానం కొరకు యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. ప్రేమను గురించి మాట్లాడటానికి, దానిని ఆచరణలో పెట్టడానికి మధ్య గల భేదాన్ని ఒక మనోతత్వవేత్త యొక్క కథనం నిరూపిస్తుంది. ఒక వ్యక్తికి సొంత పిల్లలు లేరు. చిన్న బిడ్డల్ని ప్రేమించాలి, వారిని ఎంత మాత్రమూ కొట్టకూడదు అని తన ఇరుగు పొరుగు వారికి పదే పదే చెబుతూ ఉండేవాడు. ఎవరైనా వారి పిల్లలను శిక్షించినా గద్దించినా ఇతడు ఏమాత్రం ఒప్పుకునేవాడు కాదు. మీరు పిల్లల పట్ల అలా ఉండకూడదు అని వారిని హెచ్చరించేవాడు. ఒకరోజు ఎండ తీవ్రంగా ఉన్న దినమున తన ఆవరణమును సిమెంట్ చేయించాడు. అది ఇంకా ఆరకముందే ఓ పిల్లవాడు ఆ గచ్చు మీద నుండి పరుగెత్తటానికి ప్రయత్నం చేశాడు. వెంటనే వేగంగా ఆ పిల్లవాడి మీదకి దూసుకు వెళ్ళి ఆ పిల్లవాడిని పట్టుకొని 2 వాయించబోయాడు. వెంటనే అతని పొరుగువాడు కిటికీలో నుండి తల బయటకు పెట్టి, అయ్యా తొందరపడకండి, మీకు గుర్తు లేదా, పిల్లల్ని మనము ప్రేమించాలి అన్నాడు. ఆ మాటలకు ఆయన కోపంతో, నేను ఈ బిడ్డను ప్రేమిస్తున్నాను, మానసికంగా అమూర్తంగా ప్రేమిస్తున్నాను, అయితే ఈ సిమెంట్ విషయంలో కాదు అన్నాడట. ఈ ఉదంతాన్ని ఎందుకు చెబుతున్నానంటే, ప్రేమించమని చెప్పటం చాలా సులువు, కానీ నిజంగా ప్రేమించటం చాలా కష్టం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో ప్రేమ స్వప్రయోజనమును విచారించదు అని ఉన్నది. ప్రయోజనం లేకుండా ఎవరు ప్రేమిస్తారు? అందుకే దేవుని సహాయము లేకుండా మనంతట మనం ప్రేమించటం కష్టం అని నేను అంటాను. దేవుడు మనకు పరిశుద్ధాత్మనిచ్చాడు. ఆ పరిశుద్ధాత్మ సహాయము ద్వారానే మనం శత్రువులను ప్రేమించగలం, భర్తను ప్రేమించగలం, భార్యను ప్రేమించగలం, పిల్లలను ప్రేమించగలం, ఇరుగు పొరుగు వారిని ప్రేమించగలం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డామో అప్పుడే సమాజాన్ని ప్రేమించగలం, శత్రువులను ప్రేమించగలం, క్రీస్తు విరోధులను సైతం ప్రేమించి సువార్తను చెప్పగలం. పరిశుద్ధాత్మ ద్వారా ఎందుకు మనము ప్రేమించగలమంటే, పరిశుద్ధాత్మ యేసు ఆత్మయ్య ఉన్నాడు. యేసు లోకమునకు వచ్చి తన ప్రేమను చూపించాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో ఆ యేసు ప్రేమను గురించి ఇలాగు బైబిల్ తెలియచేస్తోంది. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ప్రియులారా, క్రీస్తు మనము పాపులుగా ఉండగానే ప్రేమించాడు. 6వ వచనంలో మనము బలహీనులమై ఉండగా ప్రేమించాడు. 10వ వచనంలో మనము శత్రువులమై ఉండగా మనలను ప్రేమించాడు అని బైబిల్ తెలియచేస్తోంది. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, వ్యసనపరుడైన నీ భర్తను, చదవకుండా అల్లరి చిల్లరగా తిరిగే నీ పిల్లలను ప్రేమించటం కష్టమే. అయినా సరే నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు ఆ పరిశుద్ధాత్మ ద్వారా నీవు నీ కుటుంబాన్ని ప్రేమించగలవు, నీ సంఘ కాపరిని ప్రేమించగలవు, నీ తోటి సహోదరులను నువ్వు ప్రేమించగలవు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా పరమ తండ్రి, నీకు స్తోత్రం. ఈ మాటలు వింటున్న వీక్షకులందరిపై ఇప్పుడే నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి వారు వాక్యానుసారముగా ప్రేమించే వారిగా ఉండటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.